చెప్పండి బ్రదర్, ఇలా ఏంటి ప్రభుత్వం పైన ఇలా డిఎస్సి పోస్టులు పెంచాలని చెప్పి అదేవిధంగా నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు కదా. అలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి ఇంకా నిరుద్యోగిగా మారుతున్నాడు. ఆ నిరుద్యోగ తత్వాన్ని వదిలేసి ఉద్యోగం ఇస్తున్న ఆశయంతోన అదే ఆశయంతోన ఈరోజు ప్రభుత్వం మారింది, కానీ మా నిరుద్యోగం అయితే మారలేదు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేటటువంటి అంశాలు ఏంటంటే తక్కువ 45 రోజుల నుంచి 2 నెలల లోపు ఖచ్చితంగా వాయిదాను ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఎగ్జామ్ ఆఫ్లైన్ ఉన్న ఆన్లైన్ ఉన్న అది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి అంశం వాయిదాను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఖచ్చితంగా మెగా డిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్ న్యాయం ఉంది, 100% న్యాయం ఉంది. ఎందుకు లేదంటే గత 10 ఏళ్ళుగా జీవితాలు లాస్ అయిపోయినాం కాబట్టి ఖచ్చితంగా పోస్టులు లేకపోగల పోస్టులు ఉన్నాయి, ప్రమోషన్లో వచ్చినటువంటి పోస్టులు ఖచ్చితంగా దీనికే కలపాలి. కలిపి ఖచ్చితంగా మెగా డిఎస్ అయితే రిలీజ్ చేయాలి. ఇంత భారీ ఎత్తున మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మన ధర్నా చౌక్లో కూడా ధర్నా నిర్వహించారు. సీఎం ఆఫీస్ దగ్గర కూడా వేయనట్టు తెలుస్తూ ఉంది. గాంధీ భవన్ కూడా వేరు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేకపోతాను ఏం చెప్తుంది? ప్రభుత్వం దృష్టికి ఎందుకంటే ఈరోజు ఏం జరిగినా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, కానీ ప్రభుత్వం ఏం చేశారంటే మమ్మల్ని గుర్తిస్తలేదు. ఎందుకంటే మా ఆయనకి ఎలాంటి బలం లేదు కదా, ధన బలం లేదు, ఆర్థిక బలం, డబ్బు బలం లేదు, ప్రతిపక్ష బలం లేదు, కేవలం నిరుద్యోగం అనే బలం. వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతాం సార్? మేము ఓటు వేయడం తప్ప. అదే మేము గత ప్రభుత్వానికి ఇష్టము. మళ్ళీ ఇప్పుడు మీరు అదే వచ్చిండ్రు. మాకేం తెలిసి మళ్ళీ ఓటు వేయడం తప్ప ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. మాకు తెలుసుకునేదంటే ఏంది? మీరే ఓట్లేసి గెలిపించుకోరు కదా, మీ నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తా ఉంటుంది కదా ఇదే ప్రభుత్వం. ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కంపల్సరిగా నిరుద్యోగ రక్షణ ఉండాలి. ప్రజాపాలన అంటే ఆ ప్రజాపాలనలో ముందడుగున్నటువంటి నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఆ నిరుద్యోగిని ఖచ్చితంగా గుర్తించి నిరుద్యోగి న్యాయం జరిగినంత నిరుద్యోగి న్యాయం చేస్తే అది ప్రజాపక్షం అవుతుంది, కానీ లేకపోతే అది కూడా ప్రజాపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షమే అవుతుంది. మోతలాల ఆమరణ దీక్ష చేస్తా ఉన్నాడు, ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా అన్నగారికి పాదాభివందనం చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ఈరోజు పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా ఇప్పటికి ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి కూడా ఈరోజు ఇంత నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలి అంటే అన్నబెట్టినటువంటి అంశాలను పరిష్కరించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందో ఈరోజు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంది, కానీ సొల్యూషన్ కూడా అక్కడే ఉంది కదా. దేర్ ఇస్ అ ప్రాబ్లం, దేర్ ఇస్ అ సొల్యూషన్. దే నో వెరీ వెల్ అబౌట్ దట్ థింగ్. మనకు కూడా తెలుసు, కానీ ఏం ప్రశ్నించినా ఈరోజు ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడం మీదంతా మాకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్లో మేము అసలే కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులేమో గత ప్రభుత్వం ఓటేసాము. ఈరోజు అన్నగారు రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు ఏమని చెప్పిండ్రు? ఖచ్చితంగా మేము గెలిచింది కూడా నిరుద్యోగులేమన్నారు. మరి ఆ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలన్నా మేము ఏమైనా ఎలాంటి దుష్ప్రచారం చేయట్లేదు. మాకు రాజకీయం చేయడానికి అసలే రాదు. మాకు చేసిన ఓటు ఎక్కడ వేసాం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా 45 రోజులు పోస్ట్పోన్ చేయాలి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎగ్జామ్ పెట్టాలి. ఖచ్చితంగా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయాలని. పోస్టులు ఇంక్రీజ్ చేసేంత వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. తర్వాత కార్యాచరణ ఎట్లా ఉంటుంది మరి? ప్రభుత్వం ఇప్పటికే పట్టించుకోవట్లేదు. ఇప్పటికైతే పట్టించుకోవాలి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక జిల్లా కాదు, కథ కాదు. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కానీ ఈ హైదరాబాద్ నడిపోడ్డా కానీ ఇంతకాలం జరుగుతుంది. ఇంత జరిగినప్పుడన్నా ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే డిసిజన్ తీసుకొని డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చెప్తారని చెప్పేసి మేము డిమాండ్తో, ఆశతో, చివరి నమ్మకంతో వెయిట్ చేస్తున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు తెలంగాణలో నిలబడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏరిపోరి తెచ్చుకున్నటువంటి నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇస్తున్నటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చకపోగా దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు విద్యార్థులు. అంతా కూడా ఏం చేస్తారు వీళ్ళు? అధికారంలోకి వచ్చి ఏ హామీలు ఇచ్చారు వీళ్ళు? అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను వాడుకోవడానికి అనేది మమ్మల్ని పక్కా వాడుకుంది, ఓట్లు వేసి మాత్రం ఓట్లు వేయించుకొని మాకు అన్యాయం చేసిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి అవినాష్ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే బ్రదర్, ఎట్లా చెప్తారు ఇవాళ? అంటే ఎట్లా చూస్తారు ఏరికోరు తెచ్చుకున్న ప్రభుత్వం పైన 6 నెలలు పూర్తి కాకముందుకు ఇంత తీవ్రమైన విమర్శ వస్తూ ఉంది, ఏం చెప్తారు? దాదాపుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాలం కేవలం మీ యువత, తెలంగాణ నిరుద్యోగులు, ఇదే నిరుద్యోగులు నిన్ను ఆ కుర్చీలో కూర్చున్న నిరుద్యోగులు నేను నువ్వు పట్టించుకోవట్లేవు అంటే ఎక్కడ పోతుంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వము? ఏదైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కావచ్చు, ఎన్నికల ముందు ఏమని చెప్పారు? మీరు లైబ్రరీలో ఉన్నటువంటి బుక్లు పక్కన పెట్టేసేయండి. మీరు లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క గ్రామాలకు వెళ్ళండి. గ్రామాలకు వెళ్ళి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ కి ఓటేపి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమైంది? మేమే కదా మా చదువును నిలబెట్టుకొని కొన్ని నెలల తరపు ఇదే కొన్ని
మా యొక్క సమయాన్ని వృధా చేసుకొని ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి మీకు మేము ఓట్లు వేపించి మేము కదా ఈరోజు మీరు గద్దెకెక్కగానే ఒకలా గద్దెకి ముందు ఇంకోలాగానా ఇదే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉన్నటువంటి బట్టి విక్రమ గారు చెప్పిండు మీ ప్రభుత్వం రాగానే మా ప్రభుత్వం రాగానే 1:100 నిష్పత్తి ప్రకారం ఫిలిమ్స్ రిలీజ్ చేస్తా ఉన్నాడు కదా ఇప్పుడు ఏమైతా ఉన్నది అంటే మీరు అధికారంలోకి రాకముందు ఇదే అసెంబ్లీ ప్రతిపక్ష నేత బట్టి విక్రమ గారు మీరు చెప్పారు కదా మీరే అన్నారు కదా 1:100 నిష్పత్తి ప్రకారం మేము ఇస్తాము మా ప్రభుత్వం రాగానే ఇస్తున్నారు కదా ఇప్పుడు ఒక నిరుద్యోగులు మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే నిరుద్యోగులు మీరు ఎందుకు చిన్నప్పుడు చూస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరే కదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని మీరే అన్నారు కదా మరి మీ ప్రభుత్వం అధికారం రాగానే 25,000 పోస్టులు వేస్తా అన్నావు మరి ఇప్పుడు ఎందుకు 14,000 పోస్టుల వరకు ఆపినావు అంటే ఇంత అరాచకం ఏమున్నది అంటే నిరుద్యోగులను పిచ్చోళ్ళ అంటే మీ అవసరం తీరగా నిరుద్యోగుల పని అయిపోయిందా మీరు ఆ గద్దెలో కూర్చుంటే కారణం ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు యావత్ తెలంగాణ నిరుద్యోగులే కదా మీరు అధికారంలో వచ్చిన వెంటనే 20,000 పోస్టులు వేస్తున్నారు కదా దేనికి విషయం ఏం చెప్తామంటే 1:1 నిష్పత్తి ఇస్తే ప్రభుత్వం నష్టం ఉన్నది నష్టం ఉన్నదంటే నష్టం ఏం లేదు కదా 10 మంది ఉన్నకాడ ఇంకో 20 మంది విద్యార్థులకు అవకాశం వస్తుంది నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అధికారంలోకి రాకమున్నది ఒకలాగా మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఇంకోలాగా ఎక్కడ పోతా ఉన్నది నా తెలంగాణ ప్రభుత్వము ఎక్కడ పోతా ఉన్నది ఇదే బలమూరి వచ్చిన బలమూరి వెంకట్ గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాముందుకు బలమూరి వెంకట్ గారు 100 సార్లు కూడా మా యొక్క నిరుద్యోగులను ప్రలోభపరిచి నిరుద్యోగులు న్యాయం చేస్తాను అన్నాడు కదా బలమూరి వెంకట్ గారు మీరు ఎక్కడ ఉన్నావు నీ ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోతుందా నీ ఒక్కరికి సాలరీ వస్తే సరిపోతుందా ఏమన్నా ఈ యొక్క ప్రభుత్వాన్ని మన నిరుద్యోగులు ఏమడుతున్నారు ఈ యొక్క మంత్రి భవన్ ఏమంటున్నారా లేకపోతే ఏమైనా ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్సీ టికెట్లు ఏమంటున్నారు లేదు కదా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎక్కువ ఇస్తే నేను చదువుకోగలుగుతాను ఇంకో విషయం ఏంటంటే అన్న డిఎస్సి సంబంధించిన పోస్టులు పెంచి ఒక సమయానికి ఇంకో కొంచెం వాయిదా వేసే ప్రభుత్వం కొంచెం నష్టం ఉన్నది ఎగ్జామ్ రాసేది మేము కదా పరీక్ష రాసేది మేము కదా ఇటీవల మోతిలాల్ నాయక్ గారు కూడా 7 రోజుల నుంచి కూడా దీక్ష చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మరి ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ప్రజాపాలన తీసుకొస్తాను కదా ఇదే గాంధీ ఆసుపత్రి ముందు అంతమంది 100 మంది పోలీసులు పెట్టే అవకాశం ఉన్నది అంటే మేము మా మిత్రుడిని పరామర్శించడం పోతే అరెస్ట్ చేయడం ఇదేనా ప్రజాపాలన అంటే అంతమంది పోలీసు అవసరం ఉన్నది మా యొక్క మిత్రుడు ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపుగా 9-10 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణిస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా ఈ యొక్క చెంచాలని యొక్క పెంపుడు కుక్కలు పంపినావు తప్ప ఈ యొక్క నిర్ణయం తీసుకోవట్లేవు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకుంటా ఉన్నారు ఈ యొక్క నిరుద్యోగులు పిచ్చోలా కనిపిస్తా ఉన్నారా మేము మా యొక్క తోటి విద్యార్థి మా యొక్క మిత్రుని కలుతామని చెప్పి పోతా ఉంటే అంతమంది పోలీసులు పెట్టాం ఇదేనా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కంచెలు ఉండే పోలీసులు ఉండే అరెస్ట్ ఉండే అన్నావు కదా మరి ఎక్కడ పోతా ఉండే ప్రజాపాలన ఇంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది మా మిత్రులు మేము కలవద్దా ఏమన్నా ఒకటే విషయం చెప్తా ఉన్నాం మా యొక్క నిరుద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిశీలించాలి తప్పకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన వేకెన్సీలు పెంచాలి తప్పకుండా డిఎస్సీ మెగా డిఎస్సీ మీరు ప్రకటిస్తూ ఉన్నారో 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి వెంటనే యొక్క డిఎస్సీని కూడా దాదాపుగా మేము రాజకీయ అభ్యర్థులు చెప్తా ఉన్నాము ఈ డిఎస్సీ కొంచెం సమయాన్ని కేటాయిస్తే కొంచెం వాయిదా వేస్తే మేము చదువుకునే ఎగ్జామ్ రాస్తా ఉన్నా అంటున్నాం తప్ప మేము మీ సొమ్ము అడుగుతా ఉన్నామా తప్పకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి ఈ యొక్క డిఎస్సీ ఏదో ఉన్నదో 25,000 పోస్టులతో ఈ యొక్క డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహించాలి బల్మూరి వెంకట్ గారు నిన్న మోతిలాల్ నాయక్ ప్రదర్శించడానికి వచ్చినప్పుడు విద్యార్థులు అందరూ కూడా వారిపైన దాడి చేసినట్టు చెప్తా ఉన్నారు దేనికోసం ఎందుకు దాడి కాదు ఎందుకు నిరుద్యోగ కోపం వస్తా ఉందంటే ఉస్మానియా విద్యార్థులకు ఈ యొక్క ఏదైతే బల్మూరి వెంకట్ దొంగ నాయకుడు ఏదైతే దొంగ ఎవరైతే ఉన్నాడో వాడు అధికారం రాకముందు ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే దాని యొక్క ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకొని మా విద్యార్థులు ఉపయోగించుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉపయోగించుకొని ఈరోజు ఒక ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వ్యక్తి ఎన్ని రోజులకు వస్తాడా మా యొక్క మోతిలాల్ నాయక్ విద్యార్థి దగ్గరికి ఎన్ని రోజులకు వస్తాడా ఇదే న్యాయమైన డిమాండే కదా ఏదైతే నువ్వు ఎమ్మెల్సీ గెలిచినావు మా విద్యార్థులు ఉన్నాయి కదా ఇంతమంది ఉపయోగించుకొని నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత మా విద్యార్థి గుర్తొచ్చిందా అంటే న్యూస్ లో కనిపిస్తలేదా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు సిగ్గున్నది మీకు కొంచెమైనా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఉపయోగించుకున్నది నీ యొక్క ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణం మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదా ఇవాళ నువ్వు ఎక్కడ పోతా ఉన్నావు అంటే నీ యొక్క పదవి రాగానే నీ ఒక్కరికి ఉద్యోగం సరిపోతుందా ఎందుకు తల్లిదండ్రులు మీరంటే ఇన్ని రోజులకు ఎందుకు స్పందించలేదు విద్యార్థిగా ఉన్నటువంటి విద్యార్థిని ఉపయోగించుకొని నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు కదా అదే ఎమ్మెల్సీ గారు వచ్చి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పలేదు మా గోడ చెప్పేసి మేము తల్లిదండ్రులు మీ కొట్టింది తప్ప మేము దాడి చేయలేదు అది వ్యతిరేకత ఎందుకంటే మా విద్యార్థిని ఉపయోగించుకొని నువ్వు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు కదా నువ్వు గత 5 రోజుల నుంచి ఏం చేసినావు ఇదే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఏదైతే ఉన్నారో 2 రోజుల ముందే రావచ్చు కదా అంటే నీకు పొలిటికల్ మ్యారేజ్ కోసం ఉస్మానియా విద్యార్థులు నేను కూడా చెప్తా ఉన్నా మేము రాజకీయం చేయదలుచుకోలేదు ఈ రాజకీయం మాకు అవసరం లేదు మా విద్యార్థులు దాకా ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో డిమాండ్ తెలిస్తే మాత్రం మాకు నిరుద్యోగ
నిరుద్యోగులను కడుపున పెట్టి చూసుకుంటా, ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటా, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చేయకుండా చూసుకుంటా మెరుగైన పాలన తీసుకొస్తా ప్రజాపాలన అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అలా నిరుద్యోగుడు 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి దీక్ష చేపడతా ఉన్నాడు. మరి ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా స్పందించలేదు. ఏం చెప్తారు? నేను అదే చెప్తా ఉన్నాను. ఏదైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కేవలం ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పక్కన పార్టీ ఒక ఎమ్మెల్యేలు కొనే ఒక పనిలో బిజీ ఉన్నాడు తప్ప ఈ యొక్క నిరుద్యోగులు పట్టించుకునే ప్రసక్తి అసలు కనిపిస్తున్నా ఉన్నదా? ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇతర ఎమ్మెల్యేలు ఎంతకు వస్తారు, ఎన్ని కోట్లు కొంటారు, ఇదే నైగా నిరుద్యోగులు పట్టించుకోవా? నేను కూడా చెప్తా ఉన్నాను, నిరుద్యోగులు కడుపులో పెట్టుకునే ప్రభుత్వం అయితే ఇంతమంది విద్యార్థులు ఇవ్వాలా రోడ్లోకి వచ్చేంత అవసరం ఏమున్నది? మా యొక్క విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష చేసేటువంటి అవసరం ఉన్నది. నువ్వు చేసినటువంటి పని నీతిగా నిజాయితీగా చేస్తే ఇంతమంది విద్యార్థులు చదువుకోకుండా లైబ్రరీ నుంచి బయటకు వచ్చి ధర్నా చేసే అవసరం ఏమున్నది? ఇదే నేను కడుపులో పెట్టి చూసుకునేది. ఇంతమంది విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకొని ఇక్కడికి వచ్చేంత అవసరం ఏమున్నది?